చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? అసలు మెన్స్ లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగాలంటే మీ సినిమాలు చూడాలి సార్. ఏంటి వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు? ఇది ఏమంటే మీరు కొత్త రకంగా ఒక ఫిలం చూస్తారు. అది మీరు రెగ్యులర్ ఫిలం చూసేలాగా ఉండదు. ఇది మీకు ఇలా డ్రెస్ వేసుకుని తిరగాలని ఆశ ఉంది, కానీ వేసుకోరు. ఎందుకంటే మీరు లోకం కోసం బతుకుతున్నారు, నేను నా కోసం బతుకుతున్నాను. అంతే అంతే. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. ఫస్టే చెప్తున్నాను, తర్వాత ఏంట్రా ఇది ఇలా ఉంది అనుకోద్దండి. థాంక్యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది కొంచెం ఒక ఇమాజినరీ వరల్డ్ లాగా ఉంటుంది. ఒకటి దానికి ఆర్ట్ డైరెక్షన్ ఒక సెటిల్ వేయాలంటే మనకు ఒక శివ్ కుమార్ అని వచ్చారు. మీకు అన్ని తెలుసు, కేజీఎఫ్ అని చేసిన ఆర్ట్ డైరెక్టర్, వెరీ ఆర్టిస్టిక్ మైండ్. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం నా కళ్ళతో చూడడం. బట్ మళ్ళీ కేకలు ఇది వస్తే మళ్ళీ లేసి నేర్చుకుంటాను, లేదు ఇంకా చేస్తామని. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇది నేను లిరిక్ రాయాలా అంటే ఎంత కష్టం అంటే అది ట్రోల్ సాంగ్ రాసేది. ఇది సార్ ట్రెండ్, ఇదే ట్రెండ్. మీరు చేసిన ట్రోల్స్ అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. దాంట్లో మనము మనకి కావాల్సింది లిప్సింగ్ చేసి రాయాలి. వెతకాలి, వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. అప్పుడు తెలిసింది ఎందుకు ఈ ఫీల్డ్ ఇలా ఉంది అంటే, ఒక్కొక్క సీన్ని, ఒక్కొక్క డైలాగ్ని 10 సారి కాదు 100 టైమ్స్ థింక్ చేసి ఇది చేసి ఇక్కడ చేస్తారు. అందుకే ఆయన మెగాస్టార్. చూసావరా, క్రియేటర్ అన్న గౌరవం కూడా లేకుండా ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు. పోన్లేం సార్, పాప అజ్ఞానులు. క్రియేటర్ కూడా కొమ్మస్తే ఎలా? క్రియేటర్లు కూడా మనుషులే కదరా. క్యా క్యా నై. నాకెలా అయిపోయిందంటే, ఈ పాన్ ఇండియా ఫిలిం చేసి ఒకరితో హిందీ మాట్లాడేది, ఒకరితో తెలుగు మాట్లాడేది, తమిళ మాట్లాడేది, కన్నడ మాట్లాడేది, ఏదేదో వస్తూ ఉంటుంది. ఆల్జీమర్స్ టాబ్లెట్ నీ మతిమరుపుకి. నాకేం మతిమరుపు లేదు. ఏంటి ఇది కూడా మర్చిపోయావా? దీన్ని అల్జిమర్స్ అంటారు బావా. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.